హాయ్ నమస్తే వెల్కమ్ టు సిక్కీ ఛానల్. ఇవాళ నేను చాలా ఈజీగా క్విక్గా అండ్ ఒక హెల్దీ స్నాక్ చూపిస్తున్నానండి. సో వై లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాపింగ్ బోర్డ్ మీద నేను ఏంటి కోసేస్తున్నాను అనుకుంటున్నారా? అది సొయ్యకూర అండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవాళ స్నాక్ పేరు జొన్న రొట్టె చిప్స్. నేను ఇక్కడ 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. సో 2 కప్పుల జొన్న పిండికి 2 కప్పులు నీళ్లు బాగా మరిగించుకోవాలి. దీనికి ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్ చేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి సొయ్యకూర, దాన్ని ఇంగ్లీష్లో దిల్ లీవ్స్ అంటారండి. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత మనము నెమ్మదిగా పిండిని కూడా వేసేసుకుందాం. పిండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోండి, అంటే అవిసె గింజలండి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పక్కన పెట్టుకుందాం. నా దగ్గర అయితే కిచెన్ ఎయిడ్ మిక్సర్ ఉందండి. పిండి 1 క్షణాల్లో ముద్ద చేసేసుకోవచ్చు దాంట్లో. ఇది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. మీకు రొట్టెకి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకొని ఒక ప్లేట్లో బాగా మెదాయించుకోవాలి. మన జొన్న రొట్టె వీడియో ఉంది కదండి, అది సేమ్ ప్రాసెస్. నేను ఆ లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసేయండి. పిండి మెదాయించుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 1 టీ స్పూన్ నూనె వేసుకోండి చాలు. హ్యాండ్ మిక్సర్ లేని వాళ్ళు నీళ్లు మరిగే సమయంలో 1 టీ స్పూన్ నూనె వేసుకుంటే చాలండి. చూసారా, మన సీన్లోకి పూరీ ప్రెషర్ వచ్చేసింది. సో పూరీ ప్రెషర్ అందరి దగ్గర ఉంటుందని అనుకుంటున్నానండి. పూరీ ప్రెషర్కి ప్లాస్టిక్ కవర్ పెట్టేసుకొని 1 చుక్క నూనె రాసేసుకొని ఒక చిన్న ఉండ తీసుకొని బాగా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. జాగ్రత్త అండి, మన రొట్టె బాగా లావుగా ఉండకూడదు, అలానే బాగా పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. టార్టియా చిప్స్ తెలుసు కదండి, ఆ మాదిరిగా ఉండాలి. ఫైనల్ ప్రెస్ అప్పుడు కొంచెం నల్ల నువ్వులు చల్లుకొని లైట్గా ప్రెస్ చేసుకోండి చాలు. పెనం బాగా వేడెక్కాక ఆ రొట్టెను వేసి బాగా కాల్చుకోండి. ఇదే పద్ధతిలో మిగతా రొట్టెలు కూడా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదా సెలవులప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక మంచింకి కావాలండి. సో ఇలాంటి క్విక్ అండ్ ఈజీ స్నాక్స్ రెడీ పెట్టుకున్నాము అంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన రెసిపీలో లాస్ట్ స్టెప్ బేకింగ్ అండి. బేకింగ్ చేసుకునే ముందల మనం చేసి పెట్టుకున్న రొట్టెలు ఉన్నాయి కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 ముక్కలు చేసుకోవాలండి. అవన్నీ 400 ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసుకుందాం. మీ దగ్గర అవెన్ లేకపోయినా పర్వాలేదండి. ఇలా 4 ముక్కలు చేసుకున్న తర్వాత చాటలో వేసుకొని ఒక పల్చటి కాటన్ గుడ్డను తీసుకొని దానిపైన కప్పేసి ఎండలో పెట్టుకోండి. అది కూడా వీలు పడట్లేదు అంటే ఇంట్లోనే ఒక ప్లేట్లో ఆ ముక్కల్ని అమర్చుకొని గాలి కొదిలేయండి, ఎయిర్ డ్రై చేసుకోండి. మన జొన్న రొట్టె చిప్స్ రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా ఈజీ. చూసారు కదా మెథడ్ ఎంత క్విక్గా చేసేసామో. సన్నగా చేసుకోండి, వీటిని సన్నగా చేసుకుంటే ఎక్కువసేపు బేక్ అవ్వనవసరం లేదు. నాకైతే 20 మినిట్స్ పట్టింది 400 ఫారెన్హీట్లో. ఏదైనా డిప్స్ చేసుకోండి, గాక్ చేసుకోండి, స్పినాచ్ కార్న్ డిప్, సల్సా, ఏదైనా బాగుంటుంది. ఆ డిప్స్ అన్ని కూడా చూపిస్తాను నేను నా నెక్స్ట్ వీడియోలో. సో లెట్స్ క్రాక్ ఇట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిక్కీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.